గురువుగారు, సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం. అయితే ఉదయించే సూర్యుడిని చూసి నమస్కరించుకోవాలని కొందరు, చూడకూడదని మరికొందరు అంటారు. ఇందులో ఏది నిజం? ఉదయించే సూర్యుడిని చూడకూడదు. ఇది వేద విజ్ఞానం బోధించేటటువంటి ధర్మశాస్త్ర రహస్యం. ఉదయించే సూర్యుడిని చూస్తే కంటి వ్యాధి వస్తుంది, హృదయ వ్యాధి కూడా ఏర్పడుతుంది. మరి ఏం చేయాలి? సూర్యకాంతి ఈ దేహమంతా కూడా వ్యాపించే విధంగా నాభి వరకు నీటిలో నిలుచుని చేతిలో నీరు పుచ్చుకొని సూర్య అర్ఘ్యం విడిచిపెట్టాలి. సహ వై దేవానాం చాసురాణాం చ యజ్ఞో ప్రతతావాస్తాం భజగ్గు స్వర్గం లోకమే ఏష్యామ భజమే ఏష్యామ. ఈ అనువాకంలో వేదంలో ప్రత్యేకంగా చెప్పబడ్డ మంత్రభాగం ఇది. సూర్యునికి ప్రీతికరంగా ఎలా మనం అర్ఘ్యప్రదానం చెయ్యాలి, ఏ విధంగా సూర్య దర్శనం చేసుకోవాలి, సూర్యుడిని ఉదయించే సమయంలో అస్తమించే సమయంలో చూడవచ్చునా, రెండు కాలాలలో కూడా సూర్యకాంతి ఒకే విధంగా అరుణవర్ణంలో ఉంటుంది కదా, కాషాయ వర్ణంలో ఉంటుంది కదా, కాసింత ఎలుపు పసుపు మిశ్రమంగా ఉండే రంగు కాబట్టి రెండు సమయాలలో కూడా చూడవచ్చును. అలా చూడకూడదు. కాంతి దేహమంతా కూడా ప్రసరించే విధంగా స్తోత్రం చెయ్యాలి, ఉపాసన చెయ్యాలి. సంధ్య ఉపాసన, సూర్య ఉపాసన అన్నారు పెద్దలు. ఎందుకిలా? ఈ సమయంలో అర్ఘ్యప్రదానం నీరు విడిచిపెట్టాలి. నీరు ప్రాణశక్తి. భూమి వేడెక్కి ఈ కాంతిని మనకు అందిస్తుంది. ఉదయించే సూర్యుడు మనకు జ్ఞానాన్ని, జీవితం పైన ఆశను అందించే దైవం. అస్తమించే సూర్యుడు విషాదానికి, బాధకు ప్రతీక. ఈ రెండు సమయాలలో కూడా మనం రెండు ఒకటే, సమానం అంటూ మనం రెండు అనుభవాలను కూడా సమానంగా స్వీకరించాలి. అనుద్వేగకరం వాక్యం, ఉద్వేగపూరితమైన వాక్య ప్రపంచాన్ని మనం స్వీకరించకూడదు. అసలు ఉద్వేగం పొందకూడదు. దుఃఖం వచ్చినా, ఆనందం కలిగినా రెండిటిని సమానంగా స్వీకరించాలి అనే జ్ఞానాన్ని సూర్యోదయం ద్వారా మనం పొందాలి. మనకంటే పూర్వం, మనం లేవకంటే పూర్వమే ప్రతిరోజు నిర్దిష్టమైన సమయంలో సూర్యోదయం అవుతుంది. ఉచితంగా మనకు కాంతినిస్తున్నాడు ఈ పరమాత్ముడు, మహానుభావుడు. కాబట్టి ఆయన రాకంటే పూర్వమే మనం లేచి స్నానాదిగాదులు పూర్తి చేసుకొని ఆయనకు స్వాగత వాక్యాలు పలకడమే సూర్య నమస్కారం, సూర్య ఉపాసన, స్వాగత వాక్యాలు. ఏదో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మన సంస్థకో, మన కార్యాలయానికో, మన ఇంటికో ఒక మహానుభావుడు, ఒక ఉన్నతోద్యోగి, ఒక ప్రభుత్వాధికారి వచ్చే సమయంలో మనమంతా ఆయన వస్తున్నాడు అని తెలిస్తే ఆయన రాకంటే పూర్వమే వచ్చి వేచుకొని ఉండి ఆయన రాగానే ఆయనకు స్వాగత వాక్యాలు పలికి ఉచిత ఆసనాన్ని అందించి అర్ఘ్యపాద్యాదులతో, ధూపదీపాదులతో, నైవేద్యములతో గౌరవం చేస్తాం కదా. అలాంటప్పుడు ఆయన జగత్ప్రభువు, ప్రత్యక్ష కర్మసాక్షి సూర్యనారాయణమూర్తి, జ్ఞానప్రదాత, వివేకాన్ని అందించే దైవం, శరీరానికి కాంతితో పాటుగా ఆరోగ్యాన్ని అందించేటటువంటి పరమదైవం. కాబట్టి ఆయన రాకంటే పూర్వమే మనం లేవాలి కదా, స్వాగతం పలకాలి కదా. అందుకోసమే ఈ ఉపాసన, ఈ కాండ ఇదంతా కూడా. కనుక సూర్యోపాసన అంటే వేదం మనకు అర్ఘ్యప్రదానం బోధిస్తూ నమస్కారం చెయ్యాలి అంటూ తెలియజేస్తుంది. ఇది విషయం.